వెరక్కుండా పాము చావకుండా కథే నడవబోతుంది. డాలర్ విషయంలో ఎప్పుడైతే నువ్వు ఆధిపత్యం ప్రదర్శిస్తావో, డాలర్ ద్వారా యుద్ధమే చేస్తావో, లేకపోతే డాలర్ ద్వారా గెలవాలని చూస్తావో ఆటోమేటిక్‌గా మార్పు జరిగిపోతుంది. ఆ మార్పే ఇప్పుడు అమెరికాకి అతిపెద్దదైనటువంటి కష్టం కాబోతుంది. ఇప్పుడు క్రమంగా వివిధ దేశాలు డాలర్‌లకు సంబంధించినటువంటి బాండ్‌లమ్మేసి ఓ పక్కన బంగారం, వెండి కొంటున్నది ఒక ఎత్తు. అది అమెరికన్ డాలర్‌కి అతిపెద్దదైనటువంటి షాక్ అవుతుంది. మరోవైపు చూస్తుంటే మరికొన్ని పరిణామాలన్నటువంటిది చాలా కీలకంగా మారుతున్నటువంటి అది ఈవెన్ ఆహ్, డెన్మార్క్ పెన్షన్ ఫండ్స్ అమెరికా పెట్టుబడుల నుంచి వెనక్కి తగ్గేసింది. అమెరికాలో ఈ డెన్మార్కోళ్ళు పెన్షన్ ఫండ్స్ పెడతారు. అంటే డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడితే 20-40 సంవత్సరాల దాకా రిటైర్ అయినోళ్ళకి కూడా డబ్బులు సేఫ్‌గా ఇవ్వచ్చు అమెరికాలో డబ్బులు పెడితే. కానీ ఇప్పుడు అది వెనక్కి తీసేస్తుంది. 80 ఏళ్ల అమెరికా ఈ ట్రెజరీ బిల్సు ప్రపంచంలో అత్యంత భద్రత పెట్టుబడి కిందని ప్రజలు నమ్మేవాళ్ళు. ఇప్పుడు డెన్మార్క్‌కి చెందినటువంటి ప అకడమిర్ పెన్షన్ తమ దగ్గర ఉన్న సుమారు $100 మిలియన్ విలువైన యూఎస్ ట్రెజరీ బాండ్స్‌ని పూర్తిగా అమ్మేస్తున్నామని ప్రకటించింది. తద్వారా అతిపెద్దదైనటువంటి సమస్య. అంటే అమెరికాని నమ్మట్లేదు అన్నటువంటి సంకేతం పతాక స్థాయికి చేరుతున్నది. ఇంకొకటి ఇప్పుడు దేశాలు కర్ర విరక్కుండా పాము జావకుండా కొత్త కాన్సెప్ట్ ఏం తీసుకొస్తున్నాయి అంటే డాలర్లదితో గొడవ కాదు. ఇప్పుడు మనం కూడా $50 బిలియన్ కిందటేడాది బాండ్స్ అమ్మేసేసి బంగారం తీసేసుకున్నాం, వెండి తీసేసుకున్నాం. అదే కాకుండా కొత్తగా తెలివైన పని డిజిటల్ ట్రాన్సాక్షన్స్. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగితే డాలర్‌తో పని లేదు కదా! ఆ కథ నడుపుకొస్తున్నాయి ప్రపంచ దేశాలు.